ఇక కొత్త వాహనాలపైన సెస్ ఛార్జీలు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. సామాన్య ప్రజలను పీడించుకు తినడం దుర్మార్గం అన్నారు. హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజల మీద విరుచుకు పడతారా అని మండిపడ్డారు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలు మీద ఏకంగా 2 నుంచి 10,000 వరకు అదనపు భారం వేయడం సరికాదన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజానికాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు కేటీఆర్. ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆ పని చేయకుండా వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ఎంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్ ప్రజా వ్యతిరేక వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. 2 ఏళ్లు కావస్తున్నా సరే గ్యారంటీలను గాలికి వదిలేసి చివరికి ప్రజల నుంచే 270 కోట్ల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ సర్కారును ప్రజలు అసలే క్షమించరన్నారు. పైసా కూడబెట్టుకుని అప్పు చేసి మరి వాహనం కొంటే వారి జేబులు కొల్లగొట్టే ఇలాంటి పన్నాగాలకు స్వస్తి పలకాలని సర్కారుకు సూచించారు.